సౌలు జీవితం మనం ధ్యానం చేద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. కీవర్డ్స్ ఈరోజు మూల వచనం చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7 నుంచి 9 వరకు నేను చదువుతాను. చక్కగా చూడండి. రాసుకునే వాళ్ళు బాగా రాసుకోండి. చక్కగా మీరు కూడా ఇంటికి పోయి ధ్యానం చేయండి. వాక్యాన్ని మనందరం ధ్యానం చేసి దీవించబడాలి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరుగువలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగుగా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునో లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనమనగా, దావీదు దానికి సమమైనదొకటి లేదు, నాకిమ్మనెనో. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. షల్ వి లుక్ అన్ టు లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రభు సహాయం కొరకై దేవుని వైపు చూద్దాము. ఈరోజు నుంచి సిరీస్ ఆఫ్ మెసేజెస్, అంశానుసారమైన వాక్యాన్ని మనం వింటున్నాం. సౌలు జీవితం మొదటి వర్తమానం ఇది. ప్రభా, నాతో మాట్లాడయ్యా, నా కొరకు మీరు ఏది దాచిపెట్టారో జీవము కలిగిన నీ మాటల ద్వారా నన్ను దర్శించని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. సంఘముగా సమిష్టిగా ఈ శిలువ ధ్యాన కూడికలు 9వ రోజు ధ్యానంలోకి మమ్మల్ని నడిపించారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ప్రతిరోజు తండ్రి సాయంకాలం పూట మీరు మాతో తండ్రి ప్రత్యక్షంగా మీరు మాట్లాడుతున్నారయ్యా. మీ సేవకుని మీ సిలువ చాటు మరుగుపరిచి ప్రభా, మెల్లని స్వరంతో మమ్మల్ని ప్రాణములు తెప్పరిల చేసే జీవము కలిగిన మీ మాటల ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నారు. ఈరోజు నుంచి సౌలు జీవితం ప్రభా మీ ఆత్మ నడిపింపుతో ప్రారంభిస్తున్నాము. ఈ ప్రసంగాలు, అంశానుసారమైన ఈ బోధ, ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, సంఘం దీవించబడినట్లుగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం. మేము కేవలం నిష్ప్రయోజకులమైన దాసులమని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ సంఘం దీవించబడినట్లుగా మీ జీవము కలిగిన వాక్కు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సౌలు జీవితం. ఈరోజు సౌలు జీవితం మొదటి పాఠం, సర్వశక్తిమంతుడు సాతానుడు. సర్వశక్తిమంతుడు సాతానుడు. అంశం రాసుకోండి. బైబిల్ గ్రంథంలో ఎంతమంది భక్తులుంటే పాస్టర్ గారు సౌలు జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నారు మీరు అని ఒక ప్రశ్న మీరు నన్ను అడగచ్చు. సౌలు జీవితం మన జీవితానికి చాలా దగ్గరగా ఉంది. ఉపోద్ఘాతంగా ఒక 5 విషయాలు చెప్తాను నేను, తర్వాత ముఖ్య సందేశంలోకి వెళ్దాం మనం. సౌలు జీవితం మన జీవితానికి దగ్గరగా ఉంది. అసలు సౌలు జీవితాన్ని ఎందుకు పఠించాలి? వై వీ హ్యావ్ టు స్టడీ ద లైఫ్ ఆఫ్ కింగ్ సాల్. ఎందుకు పఠించాలి పాస్టర్ గారు? సౌలు జీవితాన్ని ఎందుకు పఠించాలి అంటే ఒక 5 విషయాలు రాసుకుందాం. మొదటిగా, సౌలు జీవితం, సౌలు స్వభావం మన స్వభావాన్ని చిత్రీకరిస్తుంది. కాబట్టి మన స్వభావం, సౌలు స్వభావం దగ్గరగా ఉన్నాయి. మొదటిది స్వభావం, సౌలు స్వభావం. ఏంటి సౌలు స్వభావం? సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడు కీషు అను బెన్యామీనీడు ఒకడుండెనో. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీడు.
అతనికి సౌలు అని ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడునో లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు స్వభావం మన స్వభావానికి దగ్గరగా ఉంది. ఏంటి పాస్టర్ గారు సౌలు స్వభావం? సౌలు బెన్యామీనీయుడు. చెప్పండి, ఎవరు సౌలు? బెన్యామీనీయుడు. భాగ్యవంతుడని రాశారు. బెన్యామీనీయుడు. ఒక మాట చెప్తా, బాగా వినండి మీరు. న్యాయాధిపతుల గ్రంథం చదువుతూ ఉంటే బెన్యామీనీయులు నిర్మూలమైపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయారండి. ఇశ్రాయేలీలందరూ కూడి బెన్యామీనీయుల మీద యుద్ధం చేయటానికి వెళ్తే బెన్యామీనీయులు నిర్మూలమయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు బెన్యామీనీయుల వంశంలో నుంచి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సౌలును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరొక్క మాట చెప్పాలంటే బెన్యామీనీయుల మీదకి దేవుని ఉగ్రత దగ్గరగా ఉన్న సమయంలో దేవుడు బెన్యామీనీయుల వంశంలో నుంచి బెన్యామీనీయుడైన ఎవరిని ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా సౌలుని ఎన్నుకున్నాడు. గొప్ప విషయం. వాస్తవమే. మనం కూడా మన స్వభావం కూడా ఎటువంటిదో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము పౌలు రాస్తాడు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నా. చక్కగా చూడండి, అక్కడ ఏముందో. వారితో కలిసి మనందరమును, అంటే ఇంక్లూడింగ్ పౌలు కూడా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా, చెప్పండి, స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకి ఏమయ్యామో పాత్రులమై. అది మన స్వభావం. దైవ ఉగ్రతకు పాత్రులమైన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు, కరుణా సంపన్నుడైన దేవుడు, దైవ ఉగ్రతను తప్పించి మనందరిని ఏం చేశాడు? సిలువలో విలువ పెట్టి కొని రక్షించి అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టే సౌలు స్వభావం మన స్వభావానికి దగ్గరగా ఉంది. సౌలు స్వభావం చిత్రీకరిస్తున్నప్పుడు మన స్వభావాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవటానికి దగ్గరగా ఉంది. అందుకనే సౌలు జీవితాన్ని మనం పఠించాలి. ఒకటి సౌలు స్వభావం. రెండవది, సౌలు జీవితాన్ని ఎందుకు పఠించాలి పాస్టర్ గారు? సౌలు మన స్వతంత్రాన్ని చిత్రీకరించే జీవితం సౌలు జీవితం. సౌలు స్వతంత్రుడు. మనం చదువుకున్నాం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో సౌలు బెన్యామీనుడు, రెండవది భాగ్యవంతుడు అని రాయబడింది. చెప్పండి, సౌలు గురించి ఏం రాయబడింది? భాగ్యవంతుడు. భాగ్యవంతుడు అంటే స్వతంత్రుడు. భాగ్యవంతుడు అంటే స్వతంత్రుడు. చూసారండి, సౌలు యొక్క స్వతంత్రంతో కూడిన జీవితం. భాగ్యవంతుడు అంటే స్వతంత్రుడు, చిక్కుల నుంచి బయటపడిన వ్యక్తి, విడిపించబడిన వాడు కదండి. మన జీవితాలు కూడా దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించామో ఈరోజు మనం కూడా ఎవరని చెప్పండి? స్వతంత్రులమే, ఇక బానిసలం కాదు. యేసు ప్రభువు అంటాడు, పాపము చేయు ప్రతివాడు ఎవరు చెప్పండి? పాపానికి బానిస. అయితే ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని యేసయ్య సిలువలో విమోచించి, చెప్పండి, స్వతంత్రులుగా చేశాడు. చెప్పండి, మనం ఇప్పుడు ఎవరు? మనం చెప్పండి, వీఆర్ వెరీ ఫ్రీడమ్ కదండి. మనం దేవుని చేత స్వతంత్రించబడిన వారం, స్వతంత్రులము. కాబట్టి ఒకటి సౌలు స్వభావం చూసాం, సౌలు స్వతంత్రుడు అనే మాట కూడా మనం చూసాం. భాగ్యవంతుడు అంటే సౌలు స్వతంత్రుడు అనే మాట చూసాం. మూడవది సౌలు స్వరూపం. మన స్వరూపాన్ని చిత్రీకరించే జీవితమే సౌలు జీవితం. అవునండి, సౌలు గురించి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో చక్కటి ఇంట్రడక్షన్ ఉందండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము
రెండవ వచనం, అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను, అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఎవరు చెప్పండి? సౌలు ఎవరు చెప్పండి? బహు సౌందర్యము గల యవనుడు, చాలా చక్కటోడంట. బహు సౌందర్యము గల యవనుడు, ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. చూశారండి, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు, మంచి స్వరూపం కలిగిన వాడు, మంచి దేహదారుఢ్యం కలిగిన వాడు, మంచి అందగాడు, సుందరుడు, మంచి సుందరుడు కదండి, సౌందర్యము కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించామో, క్రీస్తు యేసులో మన స్వరూపం కూడా మారిపోద్దండి కదండి. షోలం మీతో ఒక మాట అంటది పరమగీతాల గ్రంథంలో, నేను నల్లని దాననైనను, చెప్పండి ఎవరిని? నేను నల్లని చూడటానికి నల్లటోళ్ళమే అండి, రూపానికి అంత బాగులేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించామో, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సౌందర్యము, ఆ అందము ఎవరిలోకి వచ్చింది చెప్పండి? మనలోకి వచ్చింది. మనలోకి వచ్చిందండి. మన స్వరూపం కూడా మారిపోద్ది. యేసు ప్రభుని ఎరుగుట ద్వారా మన స్వరూపం కూడా మారిపోద్ది. మన అంతరంగ స్వరూపము ఏమైపోద్ది చెప్పండి? మారిపోద్ది. ఒకప్పుడు కఠినులమైన వ్యక్తులం. కొంతమందిని ఈ రోజుల్లో వాళ్ళు పాటలు పాడుతుంది, ఈయన పాట పాడుతుంది, ఈయన బైబిల్ చదువుతుంది, ఈయన బైబిల్ పట్టుకొని చర్చికి వస్తుంది, ఈయన ఎవరో తెలుసా? ఒకప్పుడు పూర్వం దూషకుడు, పూర్వం హింసకుడు, పూర్వం హానికరుడు, కానీ ఇప్పుడు చూడు ఎంత మారిపోయాడు. ఎలా మారింది ఈ స్వరూపం అంటే యేసుక్రీస్తుని ఎరుగుట ద్వారా. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించామో, మన స్వరూపం కూడా క్రీస్తు యేసులో మారిపోయింది. పౌలు అదే అంటాడు కదండి, పూర్వము నేను ఎవరిని? దూషకుడనో, హింసకుడనో, చెప్పండి, హానికరుడను. పాడతాం కదా మనం, దూషకుడను. ఎంత జాలి యేసువలో, ఆ పాట పాడతాం కదా మనం, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. చెప్పండి, మొదటి వచ్చిన అవిశ్వాసి నైనా నన్ను ఆదరించినావుగా కదండి. పూర్వం మనం కూడా మన పరిస్థితి అదే, కానీ దేవుని స్తోత్రం, యేసు ప్రభుని ఎప్పుడైతే మనం మన సొంత రక్షకునిగా అంగీకరించామో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన స్వరూపం కూడా ఏమైపోయింది? మారిపోయిందండి. మారాలి. ఇంకా స్వరూపం మార్చబడకపోతే, దేవుడు ఎన్నుకున్న మొట్టమొదటి రాజు బహు సౌందర్యం కలిగిన యవనస్తుడు, బలవంతుడు, శూరుడు, చక్కటివాడు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నువ్వెవరైనా సరే, నీ కఠినత్వం మారిపోయి, కరుకుతనం మారిపోయి, నీకున్నటువంటి కల్మషం మారిపోయి, క్రీస్తు యేసును అంగీకరించడం ద్వారా మన స్వరూపం కూడా అందముగా రావాలి. నాలుగోది, సౌలు జీవితాన్ని ఎందుకు పఠించాలి పాస్టర్ గారు అంటే, మన స్వకీయాన్ని చిత్రీకరించేదే సౌలు జీవితం. సౌలు స్వకీయం ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, చక్కగా చూడండి అమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారం వినెను. సౌలు అక్కడికి వచ్చి ఏం చేశాడు చెప్పండి? జయసూచకమైన ఏం నిలిపాడు? ఒక శిల. అది తన స్వకీయం, దేవుడు చేయమనలా. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ మన స్వకీయమైన దురాశలు విడిచిపెట్టలేకపోతున్నాం. సౌలు కూడా మనలాటోడే, ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ అక్కడికి వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఒక జయసూచకమైన శిలను నిలిపి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు చెప్పలా అది. ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ మనలో ఇంకా తీసివేసుకోవలసిన శిలలున్నాయి, దురాశలున్నాయి. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడుతున్నాడు కదండి. శోధన ఎట్లా వస్తుంది?
ఎట్లా వస్తుంది? ప్రతివాడు చెప్పండి దేని? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, సిలువ ధ్యానాలు వింటున్నాం, కానీ వెళ్ళిన తర్వాత చూడాల్సినవి చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా. టీవీ సీరియల్స్ అరికట్టలేకపోతున్నా, చూడాల్సిన సినిమాలు వదులుకోలేకపోతున్నా. కొన్ని ఉంటాయి మనలో, అబ్బా కొన్నిసార్లు కొంతమంది నిద్ర పట్టకపోతేనంట, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కొన్ని అట్లా ఎప్పుడో ఆ విషయాలన్నీ అట్లా గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంటే ఎప్పుడు నిద్ర పట్టిద్దో తెలియదండి. అదొక మైకులాగా. స్వకీయమైన దురాశలు. సౌలు జీవితంలో కూడా స్వకీయాన్ని చిత్రీకరించే సౌలు జీవితం. వచ్చాడు, ఒక శిల నిలబెట్టాడు, వెళ్ళిపోయాడు. ఒక శిల తనలో ఉంది, ఒక స్వకీయమైన దురాశ ఉంది. ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ఆ స్వకీయమైన దురాశను మాత్రం వదులుకోకుండానే వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది సిలువ ధ్యానాలకు వస్తున్నారు, వింటున్నారు, మంచిదే. అయితే మీ స్వకీయమైన దురాశను వదిలిపెట్టావా? స్వకీయాన్ని వదిలిపెట్టావా? సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడుతున్నావా? ఆలోచించేద్దాం. కాబట్టి 4 విషయాలు. ఒకటి, మన స్వభావాన్ని చిత్రీకరించే జీవితం సౌలు జీవితం. రెండవది, మన స్వతంత్రాన్ని చిత్రీకరించే జీవితం సౌలు జీవితం. మూడవది, మన స్వరూపానికి దగ్గరగా చిత్రీకరించే జీవితం సౌలు జీవితం. నాలుగవది, మన స్వకీయాన్ని చిత్రీకరించే జీవితం సౌలు జీవితం. ఆఖరిది, ఎందుకు సౌలు జీవితాన్ని పఠించాలి పాస్టర్ గారు? ఎందుకు సౌలు జీవితాన్ని ధ్యానించాలంటే, మన స్వనీతిని చిత్రీకరించే జీవితం సౌలు జీవితం. సెల్ఫ్ రైచియస్నెస్, మనలో ఉండే స్వనీతి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. చూడండి, ఒట్టిదే. సమూయేలు ఏమన్నాడు తెలుసా? యెహోవా వలన నీకేం కలుగునుగాక? ఆశీర్వాదం కలుగునుగాక అంటాడు, కానీ తర్వాత ఏమన్నాడు చూడండి, యెహోవా ఆజ్ఞను నేనేం చేశాను? నెరవేర్చాడా? నిజంగా దేవుని ఆజ్ఞ నెరవేర్చకుండా స్వనీతితో మాట్లాడుతున్నాడు. సమూయేలు గారు, ప్రవక్త గారు, యెహోవా వలన మీకు ఆశీర్వాదం కలుగునుగాక, నేను యెహోవా ఆజ్ఞ నెరవేర్చానండి, పైకి చెప్పుకోవటమే, కానీ వాస్తవంగా నెరవేర్చలే. తర్వాత సమూయేలు అడుగుతాడు, అయితే నాకు వినబడుతున్న ఆ రంకెల శబ్దం ఏంటి? నువ్వు దేవుని ఆజ్ఞ నెరవేర్చానని చెబితే నాకు వినబడుతున్న ఆ రంకెల శబ్దం ఏంటి? సౌలు పైకి అంటాడంతే, అన్నీ చేశానండి, దేవుని కొరకు ఏది చేయాలో చేస్తున్నానండి, స్వనీతి. కానీ ఏ రోజు దశంభాగం తీసుకురారు దేవుని మందిరానికి. దేవుని పరిచర్య కొరకు ఏదైనా ఇచ్చి పరిచర్యను ప్రోత్సహిద్దామని మనసు, కానీ స్వనీతి. యెహోవా ఆజ్ఞలన్నీ నెరవేరుస్తున్నానండి, చేయాల్సిన మాత్రం చేయమను కదండి. పైగా ఏమన్నాడు తెలుసా? సమూయేలు గారు, యెహోవా వలన నీకేం కలుగునుగాక? ఆశీర్వాదం కలుగునుగాక అంటాడు, కానీ ఒట్టిదే. తన స్వనీతి, మన స్వనీతిని చిత్రీకరించే జీవితమో సౌలు జీవితం. ఈ 5 కారణాలను బట్టి సౌలు జీవితాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పఠించాలి, ధ్యానించాలి. 5 విషయాలు చెప్పాను ఇంట్రడక్షన్లో, ఉపోద్ఘాతంలో. ఎందుకు మనం సౌలు జీవితాన్ని పఠిస్తున్నామో ధ్యానిస్తున్నామో అంటే 5 విషయాలు చూసాం. చెప్పండి. ఒకటి, మన స్వభావాన్ని చిత్రీకరించే సౌలు జీవితం. మన స్వభావం, సౌలు స్వభావం ఎలాంటిదో చూస్తూ వచ్చాం. రెండవది, మన స్వతంత్రాన్ని కదండి. సౌలు స్వతంత్రుడు, మనం కూడా క్రీస్తు యేసులో ఏం చేయబడ్డాం? స్వతంత్రులమే. మన స్వతంత్రాన్ని చిత్రీకరించే జీవితమే సౌలు జీవితం. మూడవది, చెప్పరే, చూసారా, ఇంత చెప్తే నోరు తెరిచి చెప్పరు, చూడండి. మూడవది, మన స్వరూపాన్ని చిత్రీకరించే జీవితమే ఏ జీవితం? సౌలు జీవితం. నాలుగవది, మన స్వకీయాన్ని చిత్రీకరించే జీవితమే సౌలు జీవితం. ఐదవది, మన స్వనీతిని చిత్రీకరించే జీవితమే సౌలు జీవితం. చెప్పండి అమ్మ, 5 మాటలు త్వరగా చెప్తే మనం ముందుకెళ్దాం. మొదటిది,
ఈ పాపం ఆ ఒక్కతే వింటున్నట్టుగా ఉంది, మిగతా వాళ్ళు ఎవ్వరు వింటున్నట్లేదు. చెప్పండి. ఒకటి స్వభావము, రెండవది స్వతంత్రత, మూడవది స్వరూపము, నాలుగవది స్వకీయము, ఐదవది స్వనీతి. మరలా చెప్పండి అమ్మా, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, స్త్రీలారా అందరూ. ఒకటి మన స్వభావము, రెండవది స్వతంత్రత, మూడవది అవి కూడా చెప్పలేరేమో పాపం. నోరు రాదే, నోరు తిరగదా మీకు? ఈ 5 విషయాలు కారణాన్ని బట్టి, ఒకటి మన స్వభావం, రెండవది మన స్వతంత్రత, మూడవది మన స్వరూపం, నాలుగవది మన స్వకీయము, ఐదవది మన స్వనీతిని చిత్రీకరించే జీవితమే ఎవరి జీవితం? ఈ 5 కారణాలను బట్టి సౌలు జీవితాన్ని ప్రారంభిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. సౌలు జీవితంలో కొన్ని మాటలు చెప్తా చూడండి. విజయంతో ప్రారంభించబడిన సౌలు జీవితం వైఫల్యంతో ముగిసింది. ప్రారంభం బాగానే ఉందండి, సౌలు ప్రారంభం బాగానే ఉంది. విజయంతో ప్రారంభించబడిన జీవితం వైఫల్యానికి దారితీసింది. తగ్గింపుతో ప్రారంభించబడిన జీవితం చాలా తగ్గించుకున్నాడు సౌలు. తిరుగుబాటుతో ముగిసింది. విశ్వాస జీవితంలో ఉండే భయంకరమైన పాపాల్లో ఒక పాపం ఏంటో తెలుసా? తిరుగుబాటు, తొందరపాటు, తడవుబాటు, అంటే ఆలస్యం చేయటం. ఈ 3 భయంకరమైన పాపాలు. తిరుగుబాటు కనబడదండి, చెప్తా మీకు. సౌలు జీవితం లైన్లో వచ్చేటప్పుడే వస్తుంది. తగ్గింపుతో సౌలు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలుకు రాజు ఎక్కడున్నాడంటే అదిగో ఆ సామాన్ దగ్గర కూర్చున్నాడండి. అంత తగ్గించుకున్నాడు. తగ్గింపుతో ప్రారంభించబడిన జీవితం తిరుగుబాటుతో ముగిసింది. ఆరాధించే జీవితంతో ప్రారంభించబడిన సౌలు జీవితం అకాల మరణంతో ముగిసింది. దేవుని ఆరాధించాడు కొత్త మనసుతో. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అన్నట్టుగా కొత్త మనసుతో దేవుని ఆరాధించిన సౌలు అకాల మరణంతో ముగిసింది. హెచ్చించబడిన సౌలు జీవితం ఒక హెచ్చరికగా ముగిసింది. ఎంత వైభవం! బెన్యామీనులందరూ నిర్మూలమవుతున్న దినాలవి. అసలు బెన్యామీను అనేవాడు భూమి మీద కూడా లేకుండా పోతున్న దినాల్లో దేవుడు బెన్యామీనుల కుటుంబంలో నుంచి, భాగ్యవంతుడైన కీషు సంతానంలో నుంచి సౌలును ఏర్పాటు చేసుకుని అంత హెచ్చిస్తే ఆఖరికి ఒక హెచ్చరికగా జీవితం ముగిసింది. కిరీటింపబడిన సౌలు జీవితం వైభవంతో, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా కిరీటింపబడిన సౌలు జీవితం సమస్యల సుడిగుండంతో ముగిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక హెచ్చరిక. విశ్వాసులకు ఒక హెచ్చరిక సౌలు జీవితం. దేవుని బిడ్డలకు ఒక హెచ్చరిక సౌలు జీవితం. హెచ్చింపబడిన సౌలు జీవితం హెచ్చరికగా ముగిసింది. కాబట్టే సౌలు జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి, ఆత్మీయ జీవితంలో దీవించబడాలి. ఈరోజు మొదటి పాఠం మనం వినబోతున్నాం. సౌలు జీవితంలో మొదటి పాఠం సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నుంచి 3 విషయాలు నేను చెప్పి మిమ్మల్ని పంపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం అండి. చెప్పాగా అంశము సర్వశక్తిమంతుడు సాతానుడు. ఇక్కడ సర్వశక్తిమంతుడు దేవుడు దావీదుకు సాదృశ్యంగా ఉన్నాడు. సాతాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సౌలు జీవితం సాతానుకు దగ్గరగా ఉంది. కాబట్టే ఆ వ్యత్యాసాలు మనం చూస్తాం. దావీదు రాజు అభిషేకం పొందాడు. ఇద్దరు అభిషేకం పొందిన వాళ్ళే. దావీదు అభిషేకం పొందాడు, సౌలు కూడా ఏం చేయబడ్డాడు? అభిషేకించబడిన వాడే. కానీ ఇద్దరు రాజులు ఒక రాజ్యంలో ఉండలేరు కదండి. ఇద్దరు రాజులు ఒక రాజ్యంలో పొసగలేరు, ఉండలేరు.
సమస్య వచ్చింది. అయితే మొదటి రాజు నిరాకరింపబడ్డాడు, రెండవ రాజు దావీదు అంగీకరించబడ్డాడు. కారణాలు ఏంటి? దావీదు జీవితం ఉపోద్ఘాతంగా దేవునికి దగ్గరగా చూడటానికి దావీదు జీవితం కొన్ని విషయాలు మీరు చెప్తా చూడండి. దావీదు పంపబడిన వాడు కదండి. దావీదును తండ్రి ఏం చేశాడు చెప్పండి? నానా యుద్ధంలో అన్నలకి కొంచెం జున్ను ముద్దలు తీసుకెళ్తావరా. పంపబడ్డాడు తండ్రి చేత. దావీదు ఎలాగైతే పంపబడ్డాడో యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఏం చేయబడ్డాడు? పంపబడ్డాడు. ఆయన కూడా తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దావీదు అభిషేకించబడ్డాడు. దావీదు ఎలాగైతే అభిషేకించబడ్డాడో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ యోర్దాను నదిలో అట్లా బయటికి రాగానే పరలోకం నుండి పావురం, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి దిగి పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఈయన చెప్పండి నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందించుచున్నాను. దేవుని మీద కూడా, యేసుక్రీస్తు ప్రభు మీద కూడా అభిషేకాన్ని మనం చూస్తాం. మూడవది దావీదు తన సొంత వారి చేత హింసించబడ్డాడు. యేసు ప్రభు కూడా తన స్వకీయుల యొద్దకు వచ్చాను, కానీ ఆయన స్వకీయులే ఆయన ఏం చేయలేదు చెప్పండి? అంగీకరించలేదు. ఎంతగా హింసించబడ్డాడో తన సొంత వారి చేత. అందుకనే దావీదు జీవితంలో కొన్ని లక్షణాలు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుకు దగ్గరగా మనం చూస్తాం. దావీదు గొల్యాతు చేతి నుండి తన ప్రజలను ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు, విడిపించాడు. దావీదు ఎలాగైతే ఆ రోజు గొల్యాతు చేతి నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పండి మనందరినీ రక్షించుట కొరకే ఆయన లోకానికి వచ్చి మన కొరకై కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణమిచ్చి విలువ పెట్టి మనల్ని రక్షించాడు కదండి. యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం నశించిన దానిని వేదకి రక్షించుట కొరకై. కాబట్టి దావీదు జీవితం సర్వశక్తిమంతుడైన దేవునికి సూచనగా దగ్గరగా మనం చూస్తాం. అందుకనే మొదటి ధ్యానము సర్వశక్తిమంతుడు సాతానుడు. ఈ అధ్యాయంలో సౌలు లక్షణాలు మనం చూడబోతున్నాం. సైతాను లక్షణాలు. దావీదు జీవితం. దావీదు పరుగులో ఉన్నాడండి. బాగా వినండి. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? ఆ మాట కూడా చెప్పకపోతే ఎట్టుంటుంది జల్స అసలు నాకు. దావీదు పరుగులో ఉన్నాడు. చెప్పండి దావీదు ఎక్కడున్నాడు? ఏ పరుగులో ఉన్నాడు? సౌలు తరుముతుంటే దావీదు తప్పించుకొని ఏం చేస్తున్నాడు? పరుగులో ఉన్నాడు. తప్పించుకొని వెళ్తూ దావీదు ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని మందిరానికి వచ్చాడు. చెప్పండి ఎక్కడికి వచ్చాడు? ఈరోజు సాయంకాలం మీరు కూడా ఎక్కడికి వచ్చారు? అది కూడా గట్టిగా చెప్పలేరా? ఎక్కడికి వచ్చారు మీరు? ఏమని మందిరం నిరాశ మీలో. ఎక్కడికి వచ్చారు మీరు? చెప్పండి ఎక్కడికి వచ్చారు? దావీదు తప్పించుకొని పరుగులో వెళ్తూ ఎక్కడికి వచ్చాడు? ఆలయానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆలయంలో 2 దొరుకుతాయి. మీరు కూడా ఎందుకు వచ్చారో తెలుసా? అందుకే వచ్చారు. మీరు ఒకవేళ వచ్చిన ఉద్దేశం తెలియకపోతే చెప్తున్నా వినండి. దేవుని ఆలయంలో ఒకటి ఆహారం దొరికిద్ది, రెండోది ఖడ్గము. ఈ 2 కొరకు వచ్చాడు దావీదు. ఆహారము దొరికే చోటు దేవుని మందిరము, సంరక్షణ దొరికే చోటు దేవుని మందిరం. శత్రువు చేతిలో నుండి నువ్వు రక్షించబడాలంటే నీకేం కావాలి? వాక్యమనే ఖడ్గము కావాలి. కాబట్టే దేవుని సంరక్షణ కొరకై మనం ఎక్కడికి వస్తామో? దేవుని ఆలయానికి వస్తాం. ఆలయానికి ఎందుకు వస్తాం? ఆలయానికి వచ్చేది వాడి మీద సాడి చెప్పుకోవటం కోసం కాదు. పొద్దులేసి వాళ్ళిట్ట వీళ్ళిట్ట అని విమర్శించుకోవటం కోసం కాదు. ఆమె పొద్దుగూకులు అదే చీర కట్టి దాని ఆమె చీరలు చూడటానికి కాదు నువ్వు వచ్చేది. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే ఈ 2 కొరకు రావాలి. ఒకటి ఆహారం దొరికే చోటు, జీవాహారం దొరికే చోటు దేవుని మందిరం. రెండవది నీ ఆత్మ సంరక్షణ దొరికే చోటు.
నువ్వు నిత్య జీవానికి వెళ్ళటం కోసం శత్రువైన సైతాను చేతిలో నుంచి కాపాడబడాలంటే ఖడ్గము కావాలి నీకు. వాక్యమనే ఖడ్గముతో శత్రువుని ఎదిరించడానికి, వాడి బారి నుంచి విడిపించబడటానికి రావాల్సింది దేవుని మందిరానికి. ఎందుకు వస్తున్నావా మందిరానికి? దేవుని వాళ్ళకి అందుకే వస్తున్నావా, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకొని ఆయన ఇట్ట ఈయన ఇట్ట అని చెప్పుకోవడానికి వెళ్తున్నావా? వెళ్ళిన తర్వాత నుంచి ఏం చేస్తున్నావు? వాక్యం విని నెమరు వేసుకుంటున్నావా? ధ్యానం చేసుకుంటున్నావా? నేను ఎంత దీవించబడ్డాను వాక్యంతో అనుకుంటున్నావా? లేకపోతే వాక్యం వినకుండా అనవసరంగా వేరుశెనగ పప్పులు తిని పడేయటానికి, కాగితాలు పడేయటానికి దానికి వస్తున్నావా మందిరానికి? పారిపోతూ పరుగులో ఆలయానికి వచ్చాడు దావీదు. ఆలయానికి వస్తే 2 దొరుకునే, ఆహారం దొరికింది, ఖడ్గము దొరికింది. నోబులో ఉన్నాడు దావీదు, నోబులో ఉన్నాడు. నోబు యాజకులు ఉండే చోటు. ఆ సమయంలో ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం. అంతటా దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమైన లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా అని అతనిని బట్టి ఏం చేస్తున్నారు? దావీదు గురించి ఒక పాట పాడుతున్నారు స్త్రీలంతా. సౌలు 1000 కొలది, దావీదు ఎవరు చెప్పండి? 10,000 కొలది. ఇక్కడే పుట్టిందండి పాపం సైతానికి. దావీదుకి, సౌలుకి దావీదు మీద ఎప్పుడు వచ్చిందంటే ఈ పాటే కొన్ని పాటలే కారణం అవుతాయి. పాటే ఎప్పుడైతే దావీదు గురించి ఈ మాట, ఈ స్తుతి పాట పాడుతున్నారో స్త్రీలంతా, సౌలుకి ఏం పుట్టింది చెప్పండి? ఎక్కలేని అసూయ, స్వార్థం, ద్వేషం వచ్చి ఏం చేశాడు చూసారా? సౌలును పట్టుకొని, దావీదును పట్టుకొని ఎక్కడ దొరుకుతాడా చంపాలని చూస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చి సౌలు ఏం చేశాడో సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నాను, బాగా చూడండి. 7-8 వచనాలు. సౌలు తన చుట్టూ నిలిచిన సేవకులతో ఇట్లా నేను, బెన్యామీనీలారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారుడితో నిబంధన చేసే సంగతి మీలో ఎవడనూ నాకు తెలియచేయలేదే. చూడండి, యెష్షయి కుమారుడు అంటే దావీదు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదు మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? నేరము మోపుతున్నాడు. అపవాది దేవుని మీద, ఎప్పుడు దేవుని బిడ్డల మీద ఏం చేస్తాడు చెప్పండి? నేరము మోపువాడు. మొదటి పాయింట్, సైతానుడు దేవుని మీద, దేవుని బిడ్డల మీద ఏం చేస్తాడు చెప్పండి? వాడు నేరము మోపువాడు. ఇక్కడ సౌలు కూడా దావీదు గురించి ఏమన్నాడు తెలుసా? యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా? ఇస్తాడా మీకు? వాస్తవంగా ఇస్తాడా? దావీదు ఎక్కడున్నాడు అప్పుడు రాజా దావీదు. దావీదుకి ఏమన్నా పొలములు ద్రాక్ష తోటలకి ఇయ్యటానికి ఏమన్నా ఉందా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? ఎందుకు మీరు భక్తి చేస్తున్నారు? సైతానుడు దేవుని మీద అనేక సార్లు నేరం మోపుతూ మీ మధ్యలో వేసే ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు నువ్వు భక్తి చేస్తున్నావు తల్లి? మీకేమైనా ఉద్యోగం ఇచ్చాడా దేవుడు? గర్భఫలం ఇచ్చాడా దేవుడు? మీకేమైనా మేలు చేశాడా దేవుడు? మీకేమైనా మంచి చేశాడా? ఎందుకు మీరు పోయి సిలువ ధ్యానాలు వాక్యం వింటూ కూర్చున్నారు? మీకు ఏం మేలు జరిగింది? అపవాది ఆది నుండి కూడా దేవుని మీద, దేవుని బిడ్డల మీద ఏం చేయవాడు? నేరము మోపుతాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి, ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ఒక మాట చదువుతున్నానండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నా, చక్కగా చూడండి మీరంతా. ప్రకటన గ్రంథం
12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు చెప్పండి, ఎప్పుడు వాడు నేరం మోపేది అంటే వాడు 24 hours దేంట్లో ఉంటాడు? ఇదే డ్యూటీలో ఉంటాడు, ఇదే డ్యూటీలో ఉంటాడు. ఏంటి వాడి డ్యూటీ అంటే, దేవుడు ఏం చేశాడు నీకు? పొలం ఇచ్చాడా? ద్రాక్ష తోటలు ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? మీ పిల్లలకు పెళ్లి చేశాడా? మీ పిల్లలకు గర్భఫలాలు ఇచ్చాడా? వై యు ఆర్ గోయింగ్ టు డైలీ, నువ్వెందుకు రోజు దేవుని మందిరానికి వెళ్ళి భక్తి చేస్తున్నావు? ఎందుకు దేవుని కోసం జీవిస్తున్నావు? వాడు ఇదే 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 చెప్తున్నాడు. చాలామంది దేవుని బిడ్డల చెవుల్లో వాడు చెప్తున్న మాట ఏంటంటే, వాడు నేరం మోపుతాడు, దేవుని మీద నేరం మోపుతాడు. దావీదు మీద నేరం మోపుతున్నట్టుగా, దావీదు మీద సౌలు నేరం మోపుతున్నట్టుగా దేవుని మీద కూడా, దేవుని బిడ్డలకు దేవుని బిడ్డల మీద దేవునికి, దేవుని మీద దేవుని బిడ్డలకి ఎప్పుడు నేరం మోపుతూ ఉంటాడు. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు దేవుడు నీకు? నీ భర్త ఆరోగ్యం ఏమైనా తగ్గిందా? ఏమైనా స్వస్థపరిచాడా? నీ భార్య చక్కగా ప్రార్థనకు వస్తుంటే దేవుడు అట్లా తీసుకున్నాడు తెలుసా? నీకెంత లోటు మిగిలిచ్చాడో తెలుసా? నీకెంత కష్టం కలిగించాడో తెలుసా? నీ కుటుంబంలో నీ పిల్లలకి వ్యాధులు ఇచ్చి ఏం చేశాడమ్మా నువ్వు ఇంత భక్తి చేస్తుంటివే? వాడు సైతానుడు సౌలు దావీదు మీద నేరం మోపినట్టుగా ప్రతి క్షణం, ఎప్పుడు అంటే చెప్పండి, రాత్రి మగళ్ళు చెప్పండి, ఆ మాట గట్టిగా చెప్పండి. ఎప్పుడు? రాత్రి మగళ్ళు ఏం చేస్తాడు? నేరం మోపుతున్నాడు. చాలామంది ఈరోజు భక్తి నుంచి వెనకాలకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది ప్రభు దగ్గర నుంచి వెనకాలకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే నేరం మోపుతున్నాడు. వాడు నేరం మోపుతున్నాడు. ఎందుకయ్యా ప్రార్థనకి వెళ్తున్నావు? ఎందుకు భక్తి చేస్తున్నావు? నీ కుటుంబంలో ఏం మంచి జరిగింది? ద్రాక్ష తోటలు వచ్చినాయా? పొలాలు వచ్చినాయా? మిమ్మల్ని సహస్రాధిపతులుగా చేశాడా దావీదు? ఎందుకు మీరు దావీదు పక్షం అయి ఉంటున్నారు? సౌలు ఎలాగైతే దావీదు మీద నేరం మోపుతూ ఉన్నాడో, ఈరోజు కూడా సైతాను అపవాది నేరం మోపుతాడు. వాడు నేరం మోపువాడు. నేను ఒక మాట చెప్పమంటారా? బాగా వినండి. అమ్మలారా ఇటు వినండి. వాడు నేరం మోపుతున్నా మీరు దేవుని మందిరానికి వచ్చారు కదా, దేవుని మందిరానికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటూ చక్కగా దేవుని సన్నిధిని అనుభవిస్తే మీకు 70% రోగాలు ఎగిరిపోతాయి. ఎన్ని శాతం చెప్పండి? అసలు మీరు ఏమి చేయాల్సిన పనిలా, మీరు క్రమంగా వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి వెళ్ళటం ద్వారానే మీకు తెలియకుండానే మీ ఒంట్లో ఉన్న 70% రోగాలు ఎగిరిపోతాయి. అది దేవుని మందిరంలో జరిగే మేలు. అపవాది నేరం మోపచ్చు, అపవాది నీకేం జరిగింది అనొచ్చు, ఒకవేళ నీకేం జరగకపోవచ్చు, కానీ నీకు తెలియకుండానే దేవుడు నీ జీవితంలో మంచి చేస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎవరో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు, నమ్మదగినవాడు, సర్వశక్తిమంతుడు. దావీదు మంచివాడు. సౌలు దావీదు మీద నేరం మోపిన దావీదు మంచివాడు. దావీదు కంటే శ్రేష్ఠుడు మన యేసయ్య. ఆయన మంచివాడు. చెప్పండి అందరూ, యేసు మంచివాడు అనండి. అందరూ యేసు మంచివాడు అనండి గట్టిగా, యేసు మంచివాడు. సైతాను ఒకవేళ నేరం మోపుతున్నాడేమో. దేవుడు ఏం చేశాడు? నీకు భక్తి చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సిలువ ధ్యానానికి వెళ్తున్నావు, ఆదివారం వస్తే క్రమంగా వెళ్తున్నావు, క్రమంగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు. దేవుడు ఏం చేశాడు అంటున్నప్పుడు మీరు గట్టిగా అనాల్సింది తెలుసు, యేసు మంచివాడు, నాకు ఏది చేయాలో చేస్తాడు, నేను అనుభవిస్తాను ఆయన సన్నిధి. ఈరోజు చూసేది కాదు, నా భవిష్యత్తులో నేను మేలే చూడబోతున్నానని చెప్పగలగాలి. అందుకనే భక్తుడు ఏం రాశాడు తెలుసా?
బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుడు మీకు రెండంతలుగా మేలు చేయునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. సైతాను నేరం మోపుతున్నాడు. ఆ రోజు సౌలు దావీదు మీద నేరం మోపినట్టుగా ఈరోజు కూడా సైతానుడు దేవుని బిడ్డల మీద, దేవుని మీద ఏం చేస్తున్నాడు? అయితే మీరేం చెప్పాలి? గాడ్ ఈజ్ గుడ్. నా దేవుడు గొప్పవాడు, యేసయ్య మంచివాడు, నా యేసయ్య మంచివాడు, నాకు మేలు చేస్తాడు. ఈ రోజున్న పరిస్థితి నాకు రేపు ఉండదు, రేపు నా భవిష్యత్తు బాగుంటుంది, రేపు నా స్థితిగతులు బాగుంటాయి, రేపు నా బిడ్డలు బాగుంటారు, నా కుటుంబం బాగుంటుంది చెప్పాలి. మొదటిది సైతానుడు నేరం మోపాడు. రెండవది ఈ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. రెండో విషయం సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెనో, అతని పేరు దోయేగు. అమ్మ చెప్పండి ఈ మాట, దోయేగు అనండి. మీకు నోరు తిరగలేదు కదా, అనండి దోయేగు అనండి. దోబూచి కాదమ్మా, దోయేగు అనండి గట్టిగా. దోయేగు అనండి గట్టిగా. ఈ దోయేగులు ప్రతి ఇంట్లో ప్రతి చోట ఉంటారమ్మా, అన్ని సంఘాల్లో కూడా ఉంటారు. నోబులో యాజకులు ఉండే చోట వీడికేం పని? నాకు అసలు అర్థం కాల. యాజకులు దైవ సేవకులు ఉన్న ప్రాంతం నోబు ప్రాంతం, వీడికి ఏం పని? వీడు అక్కడ ఎందుకున్నాడు? ఉంటాడంతే. ఈ దోయగులు ఉంటారంతే. దేవుని బిడ్డలు ఉండే చోట కాసుకొని ఉంటాడు దోయగు, ఉంటాడంతే, ఏదో ఒక హాని చేయాలని. రెండవది నేరం మోపాడు, నరహత్య చేశాడు. సౌలు నరహత్య. ఈ దోయగు ఏం చేశాడు తెలుసా? వెంటనే వితిన్ సెకండ్స్కి వెళ్ళి దావీదు అక్కడికి వచ్చిన సమాచారం ఎవరికి చెప్పాడు? సౌలుకి చెప్పాడు. ఉంటాడు ఈ దోయగు, ఉంటాడమ్మా. ఒక పుల్లా పోటాడు ఒకడు ఉంటాడు సంఘంలో, ఒక 5గురు ఉన్న చోట ఉంటాడు. ఈ దోయగులు ఉంటారు. ఖచ్చితంగా వీడు పోయి సాడీ చెప్తాడంటే వాడే చెప్తాడంతే. ఆ దోయగులు ఉంటారమ్మా. ఈరోజు ఈ సమాచారం వీడి ద్వారా బయటికి వెళ్ళిద్దంటే చెప్తాడంతే. దోయగులు ఉంటారు. ఈ దోయగు ఏం చేశాడు తెలుసండి? నోబులో 85 మంది యాజకులుంటే తర్వాత సౌలుకు ఆ విషయం చెప్తే సౌలు గబా సైనికులు తీసుకొని వచ్చాడు ఆ ప్రాంతానికి. ఎందుకు దావీదు వచ్చిన విషయం నాకు చెప్పలేదంటే అహీమేలకి చెప్తాడు. దావీదు తన పరుగులో వచ్చాడు, మాకు తెలియదు. ఆకలితో వచ్చాడు, మాకు తెలియదు. ఆహారం కావాలన్నాడు, ఆహారం పెట్టానంతే, మాకు తెలియదయ్యా. ఎందుకు వచ్చాడో తెలియదు. అయితే పరుగులో తన జీవితంలో మందిరానికి రావాలని వచ్చాడు. ఆహారం కావాలంటే పెట్టాం. మేము మంచి పనే చేస్తాం, యాజకులం కదా, దేవుని బిడ్డలం కదా, మాకు తోచింది పెట్టాం, తిన్నాడు. అదిగో అక్కడ ఏమైనా ఉందా వస్తువు అంటే, అదిగో నువ్వు అప్పుడు తీసుకొచ్చింది మందిరంలో పెట్టింది అది ఉంది అంటే తీసుకున్నాడు. అవునా అని వింటూ సౌలు ఏం చేశాడు తెలుసా? ఈ 85 మంది యాజకులను ఏం చేయాలి? చంపేయాలి అని సైనికులు పురమాయిస్తే ఒక్క సైనికుడు ఆ రోజు యాజకులను చంపడానికి ముందుకు రాలా. దావీదు పక్కనున్న సైనికులు ఎవరు కూడా 85 మంది ప్రతిష్ఠించబడిన దేవుని యాజకులను చంపడానికి ముందుకు రాలా. ఎవరు మేము చంపం రాజా అన్నారు. బిత్తరపోయాడు సౌలు. ఇటు చూసేటప్పుడు ఈ దోయగు నిలబడ్డాడు. అరే దోయగు, నువ్వేంటి? దావీదు నువ్వు ఒక్క మాట చెప్పయ్యా, ఈ 85 మంది యాజకులు నేను చంపేస్తానాడు. పోరా అన్నాడంతే. కత్తి తీసుకున్నాడు. ఎంతమందిని? 85 మంది యాజకులు చంపాడండి నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు ఒక ఆలోచన చెప్తా, మీరు బాగా వినండి పాస్టర్ గారు. ఈ 85 మంది యాజకులు దోయేగు చేతిలో చచ్చిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు?
వై గాడ్ ఈజ్ సైలెంట్? ఎందుకు పాస్టర్ గారు దేవుడు మౌనంగా ఉన్నాడు? నా జీవితంలో ఇంత జరుగుతుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ రోజుల్లో వేరే ప్రశ్న, ఒక జీవితాన్ని వేధిస్తున్న ఒక ప్రశ్న. ఇంత నష్టం జరుగుతుంటే, ఇంత కష్టం నేను చూస్తుంటే, వై గాడ్ ఈజ్ సైలెంట్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆ రోజు 85 మంది యాజకులు చంపేస్తుంటే ఈ దోయగు సౌలును సంతోషపెట్టడం కోసం 85 మంది యాజకులను చంపుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మౌనంగానే ఉన్నాడు. కాదు పాస్టర్ గారు, వాళ్ళు యాజకులు కదా, వాళ్ళు పాస్టర్లు కదా, వాళ్ళు దేవుని సేవకులు కదా, మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? చంపేశాడండి. ఈ దోయగు మీరు తర్వాత పోయి చదవండి, చంపేసాడు. 85 మందిని చంపి యాజకులు చచ్చిపోయారు. ఒకటి, సైతాను నేరం మోపుతాడు, సైతాను నరహత్య చేస్తాడు. సౌలు రెండోది నరహత్య చేశాడు. మూడోది సైతాను దోయగు ఆ నోబు అనే ప్రాంతంలో యాజకులే లేకుండా నిర్మూలం చేశాడు. సైతాను నిర్మూలం కూడా చేస్తాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మరి పాస్టర్ గారు, ఈ నోబులో ఈ దోయగు 85 మంది యాజకుల్ని మొత్తాన్ని చంపి పట్టణంలో యాజకులు కూడా లేకుండా నిర్మూలం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు మనం కూడా ఇదే ప్రశ్న, దేవుడు ఏం చేస్తున్నాడు పాస్టర్ గారు? నా జీవితంలో అన్యాయం జరుగుతుందయ్యా, నా జీవితంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యలు జరుగుతున్నాయి, ఎంత వేదంతో వస్తున్నానో, ఎంత కష్టంతో వస్తున్నానో. మై గాడ్ ఈజ్ సైలెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకు నా దేవుడు ఇంకా నా జీవితంలో మౌనంగానే ఉన్నాడు? ఎందుకో తెలుసా? సైతాను జయించినట్టుగా ఉన్నా దాంట్లో కూడా దేవుని చిత్తమే జరుగుతుంది. అవ్వ పండు తినద్దు అన్న పండే ఏం చేసింది చెప్పండి? తినింది. దాంట్లో కూడా దేవుని చిత్తమే ఉంది. యేసు ప్రభు సిలువలో ఉండి కూడా, సిలువ మోస్తూ సిలువలో ఉండి వేదనతో యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే మాటలో కూడా దేవుని చిత్తమే జరిగింది. ఈ నోబు పట్టణంలో యాజకులు నిర్మూలం అవటంలో కూడా దేవుని చిత్తమే జరిగింది. ఏంటి దేవుని చిత్తం? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 31 నుంచి నేను చదువుతున్నాను, 33 వరకు చూద్దాం. చూడండి, ఆ మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 31 వచనం. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవను. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలుగుగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ఎవరుండరు? ముసలివాడుండడు. 33వ వచనం. నా బలిపీఠమునొద్ద ఎవడో ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షేమగుటకు సాధనమగు. నీ సంతానపు వారందరూ వయకాలమందు ఏమవుతారు? దేవుడు ఆ రోజుల్లోనే చెప్పిన మాట అప్పుడు నెరవేర్చబడింది. సైతానుడు ఒకవేళ నీ జీవితంలో చేసిన దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది, కానీ దేవుని చిత్తానికి వేరుగా ఏది ఏం చేయబడదు? నెరవేర్చబడదు. నోబు గురించి, ఆ పరిస్థితుల గురించి ప్రభు ముందుగానే చెప్పాడు. వైకాలమందు మీ సంతానపు వారందరూ మరణమవుతారు. అదే అక్షరాల నోబులో జరిగింది. దేవుడు అందుకనే ఆయన చిత్తం చేసేవాడు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి నిమిషంలో దేవుని పోలికైన దావీదు పక్షమై నిలబడతావా? సైతాను పోలికైన సౌలు పక్షమై నిలబడతావా? సౌలుకి సామగ్రి ఉంది, ఈటెలున్నాయి, డాళ్ళున్నాయి, సైనికులున్నారు, రకరకాలైన బలం ఉంది, లోక సంబంధమైంది. కానీ దావీదు ఒక్కడే. దావీదు అదుల్లాము గుహలో ఉంటే అప్పులు చేసుకున్న వారంతా
అనారోగ్యంతో ఉన్నవారంతా, బాధలో ఉన్న వారంతా వచ్చి దావీదు పక్షమై నిలబడ్డారు. ఎవరి పక్షమై నిలబడతా? సౌలు నేరము మోపాడు, నరహత్య చేశాడు, నిర్మూలన చేశాడు. సాతాను పక్షమై నిలబడతావా? దేవుని పక్షమై ఉన్న దావీదు దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక్కడే నిలబడ్డాడు. దేవుని వైపుగా నిలబడ్డాడు. సాక్షిగా నిలబడ్డాడు. దేవుని జయాన్ని చూశాడు. దావీదు పక్షమై నిలబడతావా? సౌలు జీవితం మనకు దగ్గరగా ఉంది. ఎవరి జీవితాన్ని తీసుకొని వెళ్తాం? ఎవరి జీవితాన్ని పోల్చుకొని వెళ్తాం? ఎవరి జీవితాన్ని అనుసరించి వెళ్తాం? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. దేవుని సన్నిధిలో దేవుడు తన సేవకుని మరుగుపరిచి సౌలు జీవితం అనే అంశాన్ని ప్రారంభించాం. ఈ మొదటి వర్తమానం సర్వశక్తిమంతుడు సాతానుడు. సౌలు ఏం చేశాడు? దావీదు మీద నేరం మోపాడు. సైతాను నేరం మోపుతాడు. 24 గంటలు నేరం మోపుతాడు. 24 గంటల నేరం మోపుతున్నాడు. నేరం మోపుతాడు వాడు. ఎలా నేరం మోపుతాడో తెలుసా? నీకేం చేశాడు దేవుడు? నీకేం మేలు చేశాడు దేవుడు? భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఏం మేలు జరిగింది? దేవుడు నీకేం చేశాడు? నేరం మోపుతాడు, నేరం మోపుతాడు. గట్టిగా చెప్పాలి, నా యేసయ్య మంచివాడు. మై గాడ్ ఈజ్ గుడ్. నా యేసయ్య మంచివాడు. మై జీసస్ ఈజ్ గుడ్. నా దేవుడు నాకు మేలు చేస్తాడు. నా దేవుడు నాకు మేలు చేస్తాడు. నాకు ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, దీవిస్తాడు, నా పరిస్థితులు బాగు చేస్తాడు, నా బిడ్డల్ని బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఈ రోజున్న స్థితి కాదు, మేము మంచి రోజులు చూస్తాము, ఉన్నత స్థితి చూస్తాం, ఇల్లు కట్టుకుంటాం, దీవించబడతాం. మా దేవుడు మా హృదయ వాంఛలు తీరుస్తాడు. అయితే అపవాది నీ మీద నేరం మోపుతాడు. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు మీకు? దావీదు ఏం చేశాడు? నేరం మోపాడు, నరహత్య చేశాడు, నిర్మూలన చేశాడు. సైతాన్ అలా చేస్తాడు. సైతాన్ అలా చేస్తాడు, నిర్మూలన చేస్తాడు. వాడి చేతుల నుంచి బయటికి రా. యేసయ్య రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం నిర్మూలన చేస్తాడు వాడు. నీ జీవితాన్ని నిర్మూలన చేస్తాడు. దేవునికి దూరం చేసి నీ బ్రతుకు నిర్మూలన చేస్తాడు. ఈ రాత్రి యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య పాదాలు పట్టుకో. ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా. నీ పక్షమై నిలబడతా. దావీదు పక్షమై నిలబడతానయ్యా. సౌలు పక్షమై నేను నిలబడను. సౌలు సాతానుకు దగ్గరగా ఉన్నాడు. దేవుని సేవకుల నిర్మూలన చేశాడు, నరహత్య చేశాడు. దోయగుతో కలిసి నోబు ప్రాంతంలో సేవకులు లేకుండా నిర్మూలన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని పక్షమై నిలబడ్డాడు. ఒకప్పుడు ఒంటరి వాడే, ఒకప్పుడు ఏమీ లేని వాడే. కానీ దేవుడు హెచ్చించాడు దావీదుని. దేవుడు ఆశీర్వదించాడు దావీదు జీవితాన్ని. ఇశ్రాయేలుకు రాజుగా, దావీదు కుమారుడిగా యేసయ్యే ఈ లోకానికి వచ్చాడు. దావీదు కావాలా? సౌలు కావాలా? దావీదును కోరుకుంటావా? సౌలును కోరుకుంటావా? పాస్టర్ గారు, దావీదే నాకు కావాలి. నా యేసయ్య నాకు కావాలి. నా యేసయ్య నాకు కావాలి పాస్టర్ గారు. ఇక్కడి నుంచి నా యేసయ్యతోనే వెళ్తానయ్యా. ఇక్కడి నుంచి నా యేసయ్యతోనే వెళ్తానన్నవారు మీ చేతులు చూయించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నారు అక్కడ మీ చేతులు చూయించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. చేతులు దించండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ సిలువ ధ్యాన కూడిక 9వ రోజు సౌలు జీవితం ఈరోజు మేము ప్రారంభించుకోవటానికి కృప చూపించారు. ఎందుకు సౌలు జీవితం ధ్యానించాలి? 5 విషయాలు మేము చూసాం. 1, మా స్వభావం, మా స్వరూపం, మా స్వతంత్రత, మా స్వకీయ ఆలోచనలు, మా స్వనీతి, ఇవన్నీ కూడా సౌలుకి దగ్గరగా ఉన్నాయి. మా బ్రతుకులు బాగు చేసుకోవటానికి ఒక అవకాశం ఇస్తున్నారు. సర్వశక్తిమంతుడు సాతానుడనే అంశం ద్వారా సూటిగా మాట్లాడారు ప్రభా.
ఆ రోజు సౌలు దావీదు మీద నేరం మోపినట్టుగా 24 గంటల అపవాది మీ మీద నేరం మోపుతానే ఉంటాడయ్యా, మీ బిడ్డల మీద నేరం మోపుతానే ఉంటాడు. వాడి మోసంలో మేము పడకుండా మా యేసయ్య మంచివాడు, మా యేసయ్య మంచివాడు, మా యేసయ్య మంచివాడు అనే సాక్ష్యం గట్టిగా మేము చెప్పటానికి మీ కృప దయచేయండి. ఆ వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపండి, ఆ మంచి ఆలోచనలతో మమ్మల్ని నింపండి. ఈ సౌలు జీవితం మొదటి ధ్యానం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేశారు. విన్న వర్తమానం దీవించండి, వినబోయే వారిని కూడా దీవించండి, లైవ్లో చూస్తున్న వారిని దీవించండి. ఈ వర్తమానాలు పదే పదే అందరూ ఒకరికొకరు చెప్పుకొని ప్రభా వాక్యం ద్వారా మా సంఘం, మా కుటుంబాలు, మా బిడ్డలందరూ దీవించబడుదురుగాక. మీ కృప దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. స్కూల్ ఎగ్జామ్స్ అయినా, కాలేజ్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఏ పరీక్షలు రాస్తున్నా మా బిడ్డలకు తోడుగా ఉండండి. మితిలేని మీ జ్ఞానంతో నింపండి. ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభా. ఎవరైతేనైనా తండ్రి ఆయా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి ఈ వాక్య పరిచర్య ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని మీ సేవకుడు కేవలం నిష్ప్రయోజకమైన దాసుడని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ బిడ్డలు వెళ్తూ ఉండగా వాక్య దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని